ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసి లక్షల్లో డబ్బులు కట్టినా ఇంకా ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నాన్ లేఅవుట్ ప్లాట్లకు రెగ్యులరైజేషన్ కు అనుమతి ఇచ్చింది. చాలా మంది అప్లై చేసుకున్నారు. ప్లాట్లు పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సిన అధికారులు కొర్రీలు పెడుతూ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడుతున్నారు ఓర్గల్లు వాసులు. నగరంలో నాన్ లేఅవుట్ ప్లాట్లు కొన్నవారికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ కు అనుమతి ఇచ్చింది సర్కార్. అందుకు నగరంలోని కాజీపేట, వరంగల్, హన్మకొండ చుట్టూ నాన్ లేఅవుట్ ప్లాట్లు కొనుగోలు చేసిన దాదాపు 98,000 మంది దరఖాస్తు చేసుకోవడంతో 100 కోట్లకు పైగా సర్కార్కు ఆదాయం వచ్చింది. అప్లై చేసిన వాళ్లలో 25,000 మంది దరఖాస్తుదారులు రుసుము చెల్లించారు. ఇప్పటి వరకు 9,000 మందికి మాత్రమే అనుమతి పత్రాలు ఇచ్చారు. మరో 16,000 పెండింగ్ లో ఉన్నాయి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ పత్రాల కోసం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వరంగల్ నగరపాలక సంస్థ కూడా పరిధిలో ఉన్నటువంటి నాన్ లేఅవుట్ ప్లాట్లకు లేఅవుట్ చేస్తామని ఎల్ఆర్ఎస్ కింద డబ్బులు వసూలు చేసి డబ్బులు తీసుకున్న తర్వాత ఆథరైజేషన్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇట్టి విషయంలో డబ్బులు తీసుకుంటూ కానీ అప్రూవల్ సర్వే డబ్బులు అని చెప్పి చిన్న సాంకేతిక కారణాలు చెప్పి నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి పైసలు కడితే వాళ్ళకి సరైన న్యాయం చేయాలని, వారికి ఆథరైజేషన్ ఇచ్చినట్టయితే వారికి బ్యాంకుల ద్వారా లోన్ వచ్చే అవకాశం ఉన్నది. ఎల్ఆర్ఎస్ నిబంధనలు తీసుకొచ్చి ప్రజల దగ్గర మా దగ్గర రసీదులు ఇచ్చి అప్పుడు డబ్బులు చెల్లించడం జరిగింది, తీసుకోవడం జరిగింది అధికారులు. ఇప్పుడు వాటి యొక్క అప్రూవల్ లెటర్స్ కోసం మేము మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించడం లేదు. వాటిని పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా ఎల్ఆర్ఎస్ తీసుకొని డబ్బులు చెల్లించి వారి యొక్క అప్రూవల్ లెటర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి వీడి వాళ్ళు త్వరగా మాకు ఎల్ఆర్ఎస్ పత్రాలను ఇవ్వాలని చెప్పి మేము మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నాము. చాలా వరకు కూడా ప్రజలు, ఎంతోమంది పేద ప్రజలు కూడా చాలామంది ఎల్ఆర్ఎస్ కట్టించుకొని వాళ్ళ దగ్గర వారికి సరి అయిన పత్రాలు ఇవ్వకుండా బ్యాంక్ లోన్లకు వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ పత్రాలు ఇవి అని అడుగుతున్నారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే రెగ్యులరైజేషన్ చేస్తామంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, తర్వాత లక్షల్లో డబ్బులు కట్టామంటున్నారు దరఖాస్తుదారులు. రుసుము చెల్లించే వరకు గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్, వార్డ్ అధికారులు, మెప్మా ఆర్పీలు తమ వెంట పడ్డారని, డబ్బులు కట్టాక పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అని కొన్ని స్కీములు తీసుకురావడం జరిగింది. ప్రతి ఖాళీ ఫ్లాట్ ఉన్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలన్నారు. ఒక్కొక్కరు 1,000 రూపాయలు కట్టిండ్లు. వాళ్ళకు స్కీములను పెట్టి ప్రతి సంవత్సరం ఆఫర్లను పెట్టేసి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. కొన్ని వందలు కాదు లక్షల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు చేరుకున్నాయి. కానీ ఇప్పటి వరకు వాటికి సరియైన రిప్లైలు ఇవ్వట్లేదు. మున్సిపాలిటీ అధికారులు ఎల్ఆర్ఎస్ కట్టిన ప్రతి ఫ్లాట్కు రిప్లై ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంటికి వచ్చి వాళ్ళ ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వారికి మళ్ళీ పూర్తి ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, మేము దానికి సంబంధించిన ల్యాండ్ నెంబర్ ఇస్తాము, ఇంటికి ఒక ఫ్లాట్కు నెంబర్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇప్పటికీ కూడా కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించి ఈ ఎల్ఆర్ఎస్ను పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా, అంటే 1,000 రూపాయలు కట్టిన వాళ్ళు మరి ఇప్పటివరకు ఎందుకు ప్రతిసారి కట్టించుకోవడమే జరుగుతుంది కానీ మరి దానికి రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళు వచ్చి మున్సిపల్ అధికారులు వచ్చి ఆ ఎల్ఆర్ఎస్ కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రిప్లై ఇచ్చి పూర్తి స్థాయి ఎల్ఆర్ఎస్ను అమలుపరచాలని, ఆ స్కీమ్ను అమలుపరచాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పెండింగ్ అప్లికేషన్లపై దృష్టి సారించి కొర్రీలు పెట్టకుండా ప్రొసీడింగ్ కాపీలు అందజేయాలని కోరుతున్నారు.